వచ్చే ఐపీఎల్ వేలంపై ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ఏడాది ఆఖర్లో వేలం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు ఆక్షన్కు సిద్ధంగా లేనట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల యాజమాన్యాలతో బీసీసీఐ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ మీటింగ్లో ఎలాంటి క్లారిటీ రాలేదనే చర్చ జరుగుతోంది. ఆక్షన్, రిటెన్షన్, ఇంపాక్ట్ రూల్పై ఎక్కువగా చర్చ జరిగినట్టు టాక్ నడుస్తోంది. మెగా వేలం నిర్వహిస్తే జట్ల రూపురేఖలు మారిపోతాయి. కానీ ఎంతమంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలన్న దానిపైన ఇంకా స్పష్టత లేదు. ఇదే అంశంపై హాట్గా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మెగా వేలాన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్ వ్యతిరేకించాడని ప్రచారం జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా షారుఖ్ కు మద్దతుగా నిలిచినట్టుగా తెలుస్తోంది. షారుఖ్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా కథనాలు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ సహా యజమాని నెస్ వాడియా మాత్రం అవసరం లేదని వాదించినట్లు ప్రచారం జరుగుతోంది. మెగా వేలం నిర్వహించాలని నెస్ వాడియా కోరినట్టు తెలుస్తోంది. 8 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వాలని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కోరినట్టుగాను సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. విదేశీ ప్లేయర్ల కోటాలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వాలని అడిగినట్టుగాను ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రతి ఫ్రాంచైజీ 4 ప్లేయర్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంటుందని కథనాలొచ్చాయి. అలాగైతే ప్రతి జట్టులోనూ 4 మినహా అందరూ వేలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అసలు వేలం నిర్వహిస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. వేలం నిర్వహించకూడదనుకుంటే రిటెన్షన్ గురించి ప్రస్తావనే ఉండదు. ఐపీఎల్లో గతేడాది ఇంపాక్ట్ రూల్ ను తీసుకొచ్చారు. దీనివల్ల కొత్త వారికి అవకాశాలు దొరికాయి. కానీ ఆల్రౌండర్లకు ప్రయారిటీ తగ్గుతుందనే వాదన వినిపించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ కూడా ఇంపాక్ట్ రూల్ పై అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీలు ఇంపాక్ట్ రూల్ ఉండటం బెటర్ అని వాదించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా వేలంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.